రమణానంద మహర్షి వారు ఎప్పుడైనా ఒక మాటను తడబడి మాట్లాడితే, మరి రమణానంద మహర్షి వారి గురించి చాలా మందికి తెలీదు. ఎందుకంటే తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. ఆ ఛానల్‌లో అన్నిట్లికి సమాధానాలు ఉన్నాయి. సత్యం తెలుసుకోవాలనుకున్న వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా ఇలాంటి విషయాలన్నీ నా మాటల్లో మీరు తెలుసుకునే నాకు కన్నా పాదాలు కడిగి ఉపదేశం తీసుకుంటా కొట్టుకుంటూ ఉంది యోగ దీక్ష ఇచ్చాను. అప్పుడు అతనికి మహర్షి అని బిరుదు పొంది తత్వాన్ని దర్శించి తత్వదర్శి అయినాడు. ఈ అఖండ వారు స్వీకరించారు. అదే శక్తి కర్నూలు జిల్లా కాల్వబుగ్గలోని తపస్సిద్ధ ఆశ్రమం. చిన్నతనం నుంచి నాకు ఒక అలవాటు ఉంది. నేను నా చుట్టూ ఉన్న వారిని సైలెంట్‌గా గమనిస్తూ ఉంటాను. నా స్నేహితులను, నా బంధువులను, నా చుట్టుపక్కల ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా సైలెంట్‌గా గమనిస్తూ ఉంటాను. మరి అలా నేను గమనించి తెలుసుకున్నది ఏమిటి అంటే 100కి 80% మంది ఎలా ఉన్నారు అంటే ఊరికే ఎదుటి వ్యక్తులపై నోరు పారేసుకుంటూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు సత్యాసత్యాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తూ ఉంటారు. మరి మన పెద్దలు చెప్పారు, కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేము అని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. అయినా మరి ఆ మాటను పట్టించుకునేవారు ఎవరు? ఇష్టం వచ్చిన రీతిగా విమర్శలు చేయటం, మాటలు అనటం, ఎదుటి వారిని మాటతో గాయపరచటం నేను చూస్తూనే ఉన్నాను. కత్తితో చేసిన గాయం కంటే కూడా మాటతో చేసిన గాయం చాలా ఎక్కువ బాధ పెడుతుంది. ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆచితూచి మాట్లాడండి. సత్యాసత్యాలు తెలుసుకునే విమర్శలు. ఇక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సాయిబాబాను ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆయన చరిత్రను అడ్డగోలుగా వక్రీకరిస్తూ ఉన్నారు. మరి అవన్నీ చూసిన రమణానంద మహర్షి వారు బాబాను విమర్శించే వారికి సమాధానం చెప్తూ ఆయన శతప్రశ్న సరసంధానం అనే గ్రంథాన్ని రచించి బాబా వారి వైపు నిలబడినందుకు గాను ఈ బాబాను విమర్శించే వారందరూ కూడా ఇప్పుడు రమణానంద మహర్షి వారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు. మరి ఆ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి. మరి వీరు చేస్తున్నది సద్విమర్శలా? కాదు, పిచ్చి పిచ్చి విమర్శలు. మనము లైవ్లో మాట్లాడేటప్పుడు ఎంత వాక్చాతుర్యం ఉన్నవారైనా సరే ఒక్కో మాట తడబడుతూ ఉంటుంది. ఆ రమణానంద మహర్షి వారు ఎప్పుడైనా ఒక మాటను తడబడి మాట్లాడితే దాన్ని భూతద్దంలో చూపిస్తూ రమణానంద మహర్షికి మాట్లాడటమే రాదు, ఆయనకి తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు అని వక్రీకరించి చూపిస్తూ ఉన్నారు. ఇక రమణానంద మహర్షి వారిని విమర్శించే వారందరూ ఒకే మాట, ఏం మాట అంటే స్వయం ప్రకటిత గురువు. స్వయం ప్రకటిత గురువా, లేకపోతే ఆయనకి గురు పరంపర ఉందా, అవన్నీ ఏమీ తెలుసుకోకుండానే తెలుసుకుని విమర్శించవచ్చు, తెలుసుకోకుండానే విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజం నిలకడ మీద బయటపడుతుంది. అబద్ధం విస్తృతంగా మీరు ప్రసారం చేయవచ్చు, కానీ నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా నిలకడగా బయటపడుతుంది. మరి రమణానంద మహర్షి వారి గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే రమణానంద మహర్షి వారు ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు. ఆయనకి కొన్ని కోట్ల మంది నాకు శిష్యులు కావాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. హంసలు లాంటి శిష్యులు వేలల్లో ఉన్నా చాలు నాకు, కాకులు లాంటి శిష్యులు కోట్లలో నాకు వద్దు అని తరచూ అంటూ ఉంటారు ఆయన. ఆయన ప్రచారం చేసుకోలేదు కాబట్టి చాలామందికి ఆయన గురించి తెలియకపోవచ్చు. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయకూడదు. మరి ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆయనకి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కానీ అవేమీ చూడకుండానే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి వారు చేస్తున్న విమర్శలకు ఈరోజు ఈ వీడియోలో సమాధానం దొరకబోతుంది. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. సత్యం తెలుసుకోవాలనుకున్న వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మాకు సత్యంతో పని లేదు, మాకు విమర్శలే ముద్దు అనుకున్న వారు ఈ వీడియోను స్కిప్ చేసేయవచ్చు. పూర్తిగా వీడియో చూడకుండానే వచ్చి మళ్ళీ అవే విమర్శలు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారికి చెప్తున్నాను. మీకు విమర్శలకు సమాధానం వినాలనిపిస్తే వీడియోను పూర్తిగా చూడండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీకు విమర్శలే ముద్దుగా ఉంటే ఆ వీడియోలను చూసుకోండి, వెళ్ళండి. మాకేమీ నష్టమేమీ లేదు. రమణానంద మహర్షి వారు చిన్నతనం నుంచే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు.
వారికి ఆత్మ విచారణ ఎక్కువగా ఉండేది. ఆయన ఎందరో గురువులను, సిద్ధులను, యోగులను కలిసి మీకు ఆత్మసాక్షాత్కారం కలిగిందా అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండేవారట. వారు చెప్తూ ఉండేవారట. కొంతమంది నిజాయితీగా ఒప్పుకునేవారట. మాకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు, మేము సాధన చేస్తున్నాము అని చెప్తూ ఉండేవారట. ఇంకా ఇలాంటి విషయాలన్నీ నా మాటల్లో మీరు తెలుసుకునే కన్నా రమణానంద మహర్షి వారి గురువు అయిన పూర్ణానందగిరి యోగిని మాత వారి మాటలను వింటే మీకు ఇంకా బాగుంటుంది కదా. చూసేయండి. తత్వదర్శి రమణానంద ఆనాడు రమణ లేదా రమణయ్య ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి ఎంతో మంది మహాత్ముల సందర్శనం చేసి ఎన్నో పుణ్యక్షేత్రములు తొక్కి ఎన్నో దేవతలకు మొక్కి వేదాంత చర్చలు చేస్తూ ఆఖరుకు ఎక్కడ ఏముందో మనసుకు పరిపూర్ణమైనటువంటి తృప్తి కలగక ఇంటికి వచ్చినారు. కర్నూలు వాళ్ళ స్వగృహం. నాకు తగిన గురువు ఎక్కడా లభించలేదు అని తాపత్రయం పడుతూ ఉంటే, ఒరే తమ్ముడు, నాన్న అక్కడ పోతుండక కాలుబుగ్గ ఆశ్రమానికి, ఆ మాతాజీని చాలా మెచ్చుకుంటూ ఉండే, ఒక్కసారి పోయి చూసి రాకూడదా అన్నాడట. వెంటనే ఇక్కడికి వచ్చేశారు. ఇక్కడ మహా మేధావులైనటువంటి గురువులను చూసినాను, కానీ ఈమె దగ్గర అంతకంటే ఉంటుందా సరుకు అని అనుకున్నాడట. అంతే. ఆ తర్వాత చాలా మంది వచ్చినారు. వాళ్ళంతా కూర్చొని ఊపిరాడకుండా వేసినారు వేదాంత ప్రశ్నలు. కుక్క తిప్పుకోకుండా జవాబులు చెప్పినా నేను, ఎందుకంటే సాధనానుభూతితో నేను అనుభవాన్ని పొందిందని వేదాంత విషయం. ఇప్పుడు మనిషి చూస్తే నిరాడంబరమైతే పిచ్చి మూసిదానిలాగా ఉంది, విద్య చూస్తే ఇంత ఉంది, అబ్బా ఎక్కడ ఏముంటుందో మనం గుర్తించలేము అని అనుకున్నట్ట మనసులో. తర్వాత నాతో ఏదో తన ఆయుధం చెప్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా ఏమున్నా కానీ పరిపూర్ణంగా భగవంతుని తెలుసుకోలేకపోతున్నాను. అమ్మగారు ఉన్నాడు, నాయన ఉపదేశం తీసుకో, నీకు నేను అన్ని బోధిస్తాను అన్నాను. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 4-5 గంటల టైంలోనే పోయి బుగ్గకు పోయి స్నానం చేసి బుగ్గలో నుంచి చెంబెడు నీళ్లు తెచ్చుకొని నాకు పాదాలు కడిగి ఉపదేశం తీసుకున్నాడు. నెత్తి మీద చేయి పెట్టగానే బ్రహ్మనాడి విపరీతంగా కొట్టుకుంటూ ఉంది. యోగ దీక్ష ఇచ్చాను. అప్పుడు అతనికి ఏమి అనుభూతి కలగలేదు. కానీ ఇంటికి వెళ్ళినాడు. 1 గంట లోపలనే వెళ్తూనే దేవాలయంలో కాళికాదేవి గుడిలో కొడుతున్నట్ట. అక్కడ ప్రారంభమైంది అతనిలో ఆ వైబ్రేషన్స్. ఇంకా అక్కడి నుంచి ఇంటికి పోతే అది 24 గంటలు ఆ వైబ్రేషన్స్ అతన్ని వదలలేదు. దీవైన స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. నా ఉపదేశం తీసుకున్న తర్వాత యోగం సాధించుకున్నాడు. నిరంతరము ధ్యానంలో ఉంటూ దివ్య శక్తులను సంపాదించుకున్నాడు. అన్న సమష్టిలో కూర్చొని ఒక్కసారి చేయట్లంటే చాలు అందరికీ దివ్యానుభూతులు కలుగుతున్నాయి. 3 జన్మలో 7 జన్మలు తపస్సు చేసిన వాళ్ళకు ఉన్నంత పరిజ్ఞానం ఉంది. ఇటువంటి దివ్య పురుషుడు ఇంకా చిన్న ప్రాయంలోనే మహర్షి అని బిరుదు పొంది తత్వాన్ని దర్శించి తత్వదర్శి అయినాడు. ఇంకా మీదట ఆయన అభివృద్ధి విపరీతంగా ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఎదిగిపోతాడు. శ్రీ రమణానంద మహర్షి సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి ఈ తత్వదర్శి అనే బిరుదు నేను ఇచ్చింది. శక్తిపాత సిద్ధ యోగేశ్వర్లు అనే బిరుదు నేను ఇచ్చింది. ఆనాడు రాజర్షి అన్న వివాహ జీవితం గడుపుతూ భక్తి మార్గంలో తత్వాన్ని ప్రచారం చేశారని రాజర్షుడు అంటారు. రాజర్షి స్టేజ్ దాటి మహర్షిని బిరుదు నేను ఇస్తున్నా. ఇప్పుడు ఈ అఖండ పరంపరకు మూలం శ్రీ బ్రహ్మానందగిరి స్వామి. అద్వైత సిద్ధాంత నిష్ణాతులు, మహా తపోనిధి. కాలం ఆయన చిత్రాన్ని కనబడనివ్వలేదు. ఆ జ్ఞాన జ్యోతి మహానదిలా సాగుతూనే ఉంది. ఆ జ్ఞానాగ్నిని అందుకున్నవారు శ్రీ ప్రబోధానందగిరి స్వామి. గురు కృపా కటాక్షంతో బ్రహ్మానుభూతి పొందిన ఆ అమూల్యమైన తపస్సంపదను అందుకున్నవారే మాతా పూర్ణానందగిరి సద్గురువు. సిద్ధి సంపన్నురాలైన యోగిని, శక్తిపాత విద్యలో నిష్ణాతురాలు. ఈ పవిత్ర ఆశ్రమమే ఆమె తపోభూమి. సద్గురు మహాసమాధి తరువాత సిద్ధగురు స్వయంగా ఆమెకు ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిష్ఠించారు. గురువుకు శిష్యుడిచ్చే అత్యున్నత నివాళి ఇదే. ఈ శక్తిపాత విద్యా వారసత్వాన్ని మాతా పూర్ణానందగిరి సద్గురువుల నుండి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు స్వీకరించారు. అదే శక్తి నేడు లక్షలాది జీవితాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తోంది. బ్రహ్మానందగిరి స్వామి నుండి ప్రబోధానందగిరి స్వామికి, వారి నుండి పూర్ణానందగిరి సద్గురువులకు, వారి నుండి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి 4 తరాల తపస్సు, అఖండ జ్ఞానం, అవిచ్ఛిన్న వారసత్వం. కర్నూలు జిల్లా కాల్వబుగ్గలోని తపస్సిద్ధ ఆశ్రమం, హైదరాబాద్ సమీపంలోని శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం ఈ అఖండ చరిత్రకు, ఈ అవిచ్ఛిన్న వారసత్వానికి, ఈ గురు పరంపరకు నిలువెత్తు సాక్ష్యాలు.